Hello everyone, welcome to today's class 7th lesson, the bond of love in 7th class English. Okay, so it's very useful for Telugu medium and English medium students. Let's learn the characters first. The characters, we have the Kenneth Delos Stewart Anderson. He is the narrator and the narrator's wife. Okay, so we don't have any name of narrator's wife, we just have the wife. And we have the main character Bruno. It's a bear cub. And when it becomes older, they name it as a Baba. Okay, Bruno and Baba are the same character. It's a bear. Next, Alsatian dogs. They have Alsatian dogs and a curator. Curator means he's a maintainer or taker of a zoo. Next, the superintendent of a zoo. Okay, he is the higher official of a zoo. Okay, we have these main characters, and let's start this lesson from the pre-reading activity. We have the pre-reading activity on the page number 107. Look at the pictures and answer the questions that follow. So when we observe, a dog is licking a boy and these two girls are playing with a calf. Okay, so now identify and name the animals in the picture. So identify these animals. It's a dog and a calf. Do you have any pet animals? Okay, if you have any pet animals, you can write yes and their names. Otherwise you can write no. Have you ever felt their love and affection? How? Ever felt their love and affection? ఆ పెట్ అనిమల్స్తో, ఆ పెంపుడు జంతువులతో మీరు ఎప్పుడైనా అఫెక్షనేట్గా ఫీల్ అయ్యారా? ఓకే, ఎట్లా ఫీల్ అయ్యారు? హౌ, ఎలాగ ఫీల్ అయ్యారు? జస్ట్ లైక్ బేబీస్, జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్, జస్ట్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్, అలాగా మీ ఫీలింగ్స్ని ఇక్కడ రాయండి. డూ యూ థింక్ అవర్ పెట్ అనిమల్స్ టు మిస్సెస్ వెన్ వీఆర్ అవే? డిస్కస్. లేనప్పుడు లేదా మనం దూరం అయిపోయినప్పుడు పెట్ అనిమల్స్ కూడా కొంచెం ఫీల్ అవుతాయా? అఫెక్షనేట్గా ఫీల్ అయ్యి కొంచెం మిస్ అయినట్టుగా ఫీల్ అవుతాయా? సో ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని మీరు రాయండి. హౌ ఆర్ పెట్ అనిమల్స్ సిమిలర్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అనిమల్స్? సో డొమెస్టిక్ అనిమల్స్తో కంపేర్ చేస్తే పెట్ అనిమల్స్ కూడా కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఎందుకు, ఏ విధంగా? సో వీ హ్యావ్ డొమెస్టిక్ అనిమల్స్ లైక్ గోట్, షీప్, డాగ్, పెట్, క్యాట్ ఎక్సెట్రా. అండ్ పెట్ అనిమల్స్గా కూడా మనం వీటిని ట్రీట్ చేస్తూ ఉంటాం సమ్ టైమ్స్. ఓకే, సో అవి సిమిలర్గా ఉంటాయి కొన్ని క్యారెక్టరిస్టిక్స్లో. యూ కెన్ రైట్ దట్. Let's read about the story of a sloth bear who happened to be a loving and playful pet of a woman, and how the bond of love for each other is established. Let's learn about a sloth bear. So we have the main character sloth bear. Now narrator యొక్క వైఫ్కి ఎలాగా ఆ ఉమెన్తో బాండ్ ఆఫ్ లవ్ అనేది క్రియేట్ అయింది, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బాండ్ ఆఫ్ లవ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఏ విధంగా అనేసి మనకి ఇక్కడ లెసన్లో తెలుసుకున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ రీడింగ్ పార్ట్, ద బాండ్ ఆఫ్ లవ్. రీడింగ్. I will begin with Bruno, my wife's pet sloth bear. I got him for her baby accident. Sorry. I will begin with Bruno, my wife's pet sloth bear. Okay, I means I refers to the narrator, Kenneth Delos Stewart Anderson. Okay, I అన్న చోట ఇక్కడ narrator అనమాట. అతను చెప్తున్నాడు ఏంటి, I begin with Bruno. బ్రూనోతో మొదలు పెడతాను. ఏంటి బ్రూనో అంటే ఇట్స్ మై వైఫ్స్ pet sloth bear. ఇది మా వైఫ్ చూసుకున్నటువంటి ఒక బేర్, ఎలుగుబంటి పిల్ల. గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్. ఒక చిన్న ప్రమాదంలో దాన్ని నేను తీసుకురావాల్సి వచ్చింది. 2 years ago we were passing through the sugarcane fields near Mysore. 2 years ago means it's a past. 2 ఏళ్ల క్రితము మేము షుగర్ కేన్, చెరుకు పొలాల్లో వెళ్తూ ఉన్నాం అనమాట మైసూర్ దగ్గర. పీపుల్ వర్ డ్రైవింగ్ అవే ద వైల్డ్ పిగ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ షూటింగ్ అట్ దెమ్. ప్రజలు ఏం చేస్తున్నారు, పొలాల్లో వచ్చినటువంటి వైల్డ్ పిగ్స్, అడవి పందుల్ని డ్రైవింగ్ అవే అంటే పారదోలుతున్నారనమాట. సమ్ వర్ షాట్ అండ్ సమ్ ఎస్కేప్డ్. షూట్ చేయడం వల్ల ఏమైందంటే కొన్నిటికి షాట్, సమ్ ఎస్కేప్, కొన్ని పారిపోయాయి. వి థాట్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్ అండ్ సడన్లీ ఏ బ్లాక్ స్లాత్ బియర్ కేమ్ అవుట్ ప్యాంటింగ్ ఇన్ హాట్ సన్. వి థాట్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్, అంతా బాగా అయిపోయింది, అన్నీ వెళ్ళిపోయాయి అనుకున్నాం. ఇంతలో హాట్ సన్, చాలా. వి థాట్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్ వెన్ సడన్లీ ఏ బ్లాక్ స్లాత్ బియర్ కేమ్ అవుట్ ప్యాంటింగ్ ఇన్ ద హాట్ సన్. కొంచెం ఎండకి వేడికి ఒక ఎలుగుబంటి కసపోసుకుంటూ వస్తుందన్నమాట. వన్ ఆఫ్ మై కంపానియన్స్ షాట్ ద బేర్ ఆన్ ద స్పాట్. వన్ ఆఫ్ మై కంపానియన్స్, నాతో కూడా వచ్చినటువంటి వాళ్ళు, ఆన్ ద స్పాట్లోనే దాన్ని కాల్ చేసేసాడు, షూట్ చేశాడు అనమాట. యాజ్ వీ వాచ్ ద ఫాలెన్ అనిమల్ వీ వర్ సర్ప్రైజ్ టు సీ దట్ ద బ్లాక్ ఫర్ ఆన్ ఇట్స్ వర్ బ్యాక్ మూడ్. ఓకే, వెన్ వీ వాచ్ ద ఫాలెన్ అనిమల్, ఆ కింద పడినప్పుడు బ్లాక్ ఫర్ ఆన్ హిస్ బ్యాక్ బోన్, దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫర్ అంటే బొచ్చు అంటారు కదా, ఉన్ని అంటారు కదా, దాని చర్మం పైన ఉన్నటువంటి వెంట్రుకలు, అది కొంచెము తొలగిపోయిందంట. ఇట్ వాజ్ ఎ బేబీ బియర్ దట్ హ్యాడ్ బీన్ రైడింగ్ ఆన్ ఇట్స్ మదర్స్ బ్యాక్. యాక్చువల్గా మదర్ బియర్
పైన ఒక బేబీ బియర్ రైడింగ్ చేస్తూ రెండు పారిపోతూ వస్తూ ఉన్నాయి. ద లిటిల్ క్రియేచర్ ర్యాన్ అరౌండ్ ఇట్స్ పేరెంట్ మేకింగ్ ఏ పిటియబుల్ నాయిస్. సో మదర్ బియర్ చనిపోయింది. బేబీ బియర్ ర్యాన్ అరౌండ్ ఇట్స్ మామ్, తన అమ్మ చుట్టూ తిరుగుతూ బాధగా సౌండ్స్ చేస్తూ తిరుగుతూ వస్తుంది అనమాట. అంటే యానిమల్స్ అయినప్పటికీ దే టు హ్యావ్ ఫీలింగ్స్, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి కదండి. సో అమ్మ చనిపోయేసరికి దాని చుట్టూ తిరుగుతూ ఉంది. ర్యాన్ అప్ టు ఇట్ టు క్యాప్చర్ ఇట్ స్కూటెడ్ ఇన్ టు ఏ షుగర్ కోన్ ఫీల్డ్. ఓకే, పట్టుకోవడానికి నేను ఆ చిన్న బేర్ని పట్టుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళాను. బట్ ఇట్ స్కూటెడ్ ఇన్ టు ద ఫీల్డ్, ఆ పొలాల్లోకి పారిపోయింది అనమాట నన్ను చూసి. ఐ ఫైనలీ కాట్ ద బేబీ బియర్ బై హోల్డింగ్ ఇట్ ఇన్ ఇట్స్ స్క్రఫ్ వైల్ ఇట్స్ స్నాప్డ్ అండ్ ట్రై టు స్క్రాచ్ మీ విత్ ఇట్స్ లాంగ్ హుక్డ్ క్లాస్. బట్ ఐ ఫైనల్గా పట్టుకున్నాను. ఎట్లా? హోల్డింగ్ ఇట్స్ స్క్రఫ్ మీన్స్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ అనమాట. ద బ్యాక్ ఆఫ్ ద నెక్, దాని మెడని ఇట్లా పట్టుకున్నాను. బట్ ఇట్స్ స్నాప్డ్, కానీ అది కొట్టింది అనమాట. అంటే తనకి భయం వేసింది అనమాట, ఇతను ఏం చేస్తాడో అని. సో కొట్టేసింది. స్నాప్డ్ ట్రై అంటే ఇట్ హ్యాస్ అ లాంగ్ హుక్డ్ క్లాస్, తన చేతి గోర్లు ఇట్లా హుక్గా వంగిపోయి ఉంటాయి కదా, వాటితో గీరడానికి ట్రై చేసింది. వీ పుట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద గన్నీ బ్యాగ్స్ వీ హ్యాడ్ బ్రాట్. సరే, మేము తెచ్చిన గన్నీ బ్యాగ్స్, గౌతమ్ సంచులు అంటారు కదా, వాటిలో పెట్టాము. వెన్ ఐ గాట్ బ్యాక్ టు బెంగళూరు ఐ డ్యూలీ ప్రజెంటెడ్ ఇట్ టు మై వైఫ్. ఈ స్లాట్ బియర్ని, బేబీ బియర్ని నేను మా వైఫ్కి ప్రజెంట్ చేశాను. సో ఇక్కడ నరేటర్ వైఫ్స్కి ప్రజెంట్ చేశాడు. షీ వాజ్ డిలైటెడ్. She at once put a collared ribbon around its neck and after discovering was a boy, she named it Bruno. She was delighted, means very pleased, felt very happy. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది బాయ్ అని తెలుసుకున్న తర్వాత దానికి బ్రూనో అని ఏం చేసింది, ఇట్ పుట్ ఏ కలర్డ్ రిబ్బన్ అరౌండ్ ఇట్స్ నెక్, తన మెడ చుట్టూ ఒక కలర్డ్ రిబ్బన్ని కూడా కట్టిందనమాట. Soon took to drinking milk from a bottle. Within a very few days he started eating and drinking everything else. ఓకే, బ్రూనో సూన్ తొందరలోనే డ్రింకింగ్ మిల్క్ ఫ్రమ్ ద బాటిల్ నుంచి పాలు తాగడం మొదలుపెట్టింది. వితిన్ ఎ ఫ్యూ డేస్, కొన్ని రోజుల్లోనే ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మనం ఏది ఇస్తే అది తాగడానికి తినడానికి ప్రిపేర్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ద రైట్ వర్డ్ ఫర్ హీ ఏట్ పొరిజ్ మేడ్ ఫ్రమ్ వెరీ ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, మీట్, కర్రీ, రైస్, బ్రెడ్, ఎగ్స్, చాక్లెట్స్, స్వీట్స్, పుడింగ్, ఐస్ క్రీమ్ ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ రైట్ వర్డ్, అన్నీ తింటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఎట్ పొరిజ్ మీన్స్ మనకి గ్రూయల్, గంజి లాంటి ఒక లిక్విడ్ అనమాట. దాన్ని నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఐస్ క్రీమ్స్, మీట్, కర్రీ, రైస్ అన్నీ తింటుందన్నమాట. హీ ఆల్సో స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్, టీ, కాఫీ, లైమ్ జ్యూస్, aerated water, buttermilk and in fact any liquid. ఇవే కాకుండా ఎనీ లిక్విడ్ ఐటమ్స్ కూడా, దట్ మీన్స్ మిల్క్, కాఫీ, లైమ్ జ్యూస్, టీ అన్నీ కూడా తాగేస్తుంది అనమాట. The bear became very attached to our own Alsatian dogs and to all of the children of the tenants living in our bungalow. Okay, the bear became very attached. Attached means it established some bond of love. అందరితో కూడా ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట బియర్ విత్ దేర్ అస్లేషియన్ డాగ్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుక్కలతోనూ, అండ్ టెనెంట్స్ లివింగ్ ఇన్ అవర్ బంగ్లా, మా బంగ్లాలో ఉన్న టెనెంట్స్ అంటే అద్దెకుంటారు కదా, వాళ్ళతోనూ మంచి అటాచ్మెంట్ అనేది క్రియేట్ అయింది. He was left quite free when he was young. He spent his time playing, running into the kitchen and going to sleep on our beds. It was free, చాలా ఫ్రీగా మా బెడ్స్ పైన పడుకుంటూ మేము పెట్టింది తింటూ కిచెన్లోకి పరిగెడుతూ అంతా ఫ్రీగా ఉండేది. One day an accident befell him. I had placed poison, barium carbonate to kill the rats and mice in my library. That means narrator's libraryలో టు కిల్ ద ర్యాట్స్, ఎలుకల్ని చంపడానికి బేరియం కార్బోనేట్ అనేటటువంటి పాయిజన్ని పెట్టాడు. బ్రూనో ఎంటర్డ్ ద లైబ్రరీ అండ్ హీ ఏట్ సమ్ ఆఫ్ ద పాయిజన్. సో బ్రూనో తెలియకుండా లైబ్రరీలోకి వెళ్ళిపోయేసి ఆ పాయిజన్ని తినేసింది. హీ కుడ్ నాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఫేట్. ఐ గెస్ట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. సో పాయిజన్ ఎప్పుడైతే తిరిగిందో హిస్ ఫీట్, తన కాళ్ళపైన నిలబడలేకపోయిందనమాట. ఐ గెస్ట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగిందో నాకు అర్థమైపోయింది. ఐ రష్డ్ ఇన్ ద కార్ టు ద వెట్స్ రెసిడెన్స్. సో ఇక్కడ వన్ మోర్ క్యారెక్టర్, వెట్స్ మీన్స్, వెట్ అంటే ఏంటి ఇక్కడ, వెటర్నరీ డాక్టర్ రెసిడెన్స్, వెటర్నరీ డాక్టర్ ఇంటికి వెళ్ళిపోయాను. The vet searched his medical books and found the medicine for the poison. సో ఆ వెట్ ఏం చేశాడు, వెటర్నరీ డాక్టర్ సమ్ బుక్స్ని సెర్చ్ చేసి పాయిజన్కి మెడిసిన్ కనుక్కున్నాడు. బ్రూనో గ్రూ వీక్ అండ్ వామిటెడ్. ద వెట్ గేవ్ 3 shots of injections. ఓకే, వీక్ అండ్ వామిటెడ్, వీక్ అయిపోయి కొంచెం వామిటింగ్ కూడా చేసుకునింది. ఇంత లోపల ఈ వెటర్నరీ డాక్టర్ 3 doses of injections వేశాడు. ఆఫ్టర్ 30 minutes బ్రూనో looked at us disdainfully as much as to say, what's barium carbonate to a big black bear like me? ఓకే, ఒక 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత
అది వీళ్ళందరినీ చూస్తుంది అనమాట. ఎట్లా చూస్తుంది? డిస్డైన్ఫుల్లీ, దట్ మీన్స్ షోయింగ్ ప్రైడ్, గర్వంగా. వాట్ బేరింగ్ కార్బనేట్ విల్ డూ మీ. సరే, ఈ బేరింగ్ కార్బనేట్ ర్యాట్స్ పాయిజన్ అని ఏం చేస్తుంది అన్నంత ప్రైడ్గా చూస్తుంది అనమాట. ద మంత్స్ రోల్డ్ ఆన్ అండ్ బ్రూనో హ్యాడ్ గ్రోన్ మెనీ టైమ్స్ ద సైజ్ వెన్ హీ కేమ్. ద మంత్స్ రోల్డ్ ఆన్, కొన్ని నెలలు అయిపోయింది. బ్రూనో హ్యాడ్ గ్రోన్ మెనీ టైమ్స్, నేను తీసుకొని వచ్చినప్పుడు సైజు కంటే కూడా చాలా ఎక్కువగా పెరిగేసింది. హీ హ్యాడ్ గ్రోన్ బిగ్గర్ దాన్ ద అస్లేషియన్స్, బట్ జస్ట్ యాజ్ స్వీట్, జస్ట్ యాజ్ మిస్చీవస్, జస్ట్ యాజ్ ప్లేఫుల్. చూడండి, హీ హ్యాడ్ గ్రోన్ బిగ్గర్ దాన్ ద అస్లేషియన్స్. మనకు యాస్లేషియన్ డాగ్స్ అంటే కొంచెం డాగ్స్ కొంచెం పెద్దవిగానే ఉంటాయి. ఆ డాగ్స్ కంటే పెద్దగా పెరిగింది. కొంచెం స్వీట్, బాగా ముద్దుగా, సమ్ మిస్చీవస్, కొంచెం అల్లరిగా, అండ్ ప్లేఫుల్, బాగా ఆడుతూ పాడుతూ పెరిగేసింది. అండ్ హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ అస్, మాకు అదంటే చాలా ఇష్టము. అబోవ్ ఆల్ హీ లవ్డ్ మై వైఫ్ అండ్ షీ లవ్డ్ హిమ్ టూ. అని నేరేటర్ వైఫ్ అంటే ఇష్టము, నేరేటర్ వైఫ్కి కూడా ఇదంటే చాలా ఇష్టం. షీ హ్యాడ్ చేంజ్డ్ హిస్ నేమ్ ఫ్రమ్ బ్రూనో టు బాబా, ఏ హిందుస్థానీ వర్డ్ సిగ్నిఫైయింగ్ స్మాల్ బాయ్. సరే, కొంచెం పెద్ద అయ్యేసరికి షీ హ్యాడ్, దట్ మీన్స్ నేరేటర్ వైఫ్ ఏం చేస్తుంది? చేంజ్డ్ హిస్ నేమ్ బ్రూనో టు బాబా, బ్రూనో నుంచి బాబాగా మార్చిందనమాట. అంటే హిందీ కుడ్ డూ ఏ ఫ్యూ ట్రిక్స్ టు అట్ ద కమాండ్ బాబా రెజిల్ ఆర్ బాబా బాక్స్, ఈ ట్యాకిల్డ్ ఎనీ వన్ హూ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ ఫైట్. కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకునింది. ఏంటి? బాబా రెజిల్ అంటే రెజిలింగ్ చేసినట్లుగా, బాక్స్ అంటే బాక్స్ చేసినట్టుగా, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో ఆ ట్రిక్స్ ప్లే చేస్తుంది. గివ్ హిమ్ ఎ స్టిక్ అండ్ సే బాబా హోల్డ్ ద గన్ అండ్ హీ పాయింటెడ్ ద స్టిక్ అట్ యూ. ఓకే, ఒక స్టిక్ని విసిరేసి హోల్డ్ ద గన్ అంటే అది గన్నులాగే పట్టుకునేసి మిమ్మల్ని పాయింట్ చేస్తుంది. ఆస్క్ హిమ్ బాబా వేర్ ఇస్ ద బాయ్ బీ అండ్ హీ క్రాడిల్ ఏ స్టంప్ ఆఫ్ ద వుడ్ అఫెక్షనేట్లీ విత్ హీ హ్యాడ్ కేర్ఫుల్లీ కెప్ట్ ఇన్ ఇట్స్ స్ట్రా బెడ్. ఓకే, బాబా వేర్ ఇస్ ద బేబీ ఎక్కడ అంటే ఇమ్మీడియట్గా అది కేర్ఫుల్గా ఒక స్ట్రాని పట్టుకునేసి క్రాడిల్ ఉయ్యాలలేకి. బికాస్ ఆఫ్ ద టెనెంట్స్ చిల్డ్రన్ బాబా హ్యాడ్ టు బీ కెప్ట్ చైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ టెనెంట్స్ వాళ్ళ పిల్లల వల్ల, అంటే పిల్లలకి ఏదైనా హాని చేస్తుందేమో అనేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ చైన్స్లోనే కట్టేయాల్సి వస్తుంది బ్రూనోని. డూ యూ లైక్ టు టీచ్ యువర్ పెట్? ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, వాట్ ట్రిక్స్ డూ యూ లైక్ టు టీచ్ యువర్ పెట్? మీ పెట్ అనిమల్కి ఏ ట్రిక్స్ నేర్పిస్తారు? Do you really think the pet animals have love for one person in the family particularly? So, do you think, మీరు అనుకుంటున్నారా ఫ్యామిలీలో ఒకరి పట్ల చాలా అఫెక్షనేట్గా ఉంటాయి పెట్ అనిమల్స్ అని? హ్యావ్ యూ ఎవర్ సీన్ సచ్ ఎ బాండ్ బిట్వీన్ ద పెట్ అనిమల్స్ అండ్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్ అనిమల్స్కి బాండ్ ఆఫ్ లవ్ అనేది క్రియేట్ అయింది చూసారా? సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో వాటిని డిస్కస్ చేయండి. ఓకే, then friends, my son and I advised my wife to give Baba to the Jew at Mysore. సరే, తర్వాత ఏమైంది? ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, నేను అడ్వైజ్డ్ మై వైఫ్, మా వైఫ్కి అంటే నేరేటర్ వాళ్ళ వైఫ్కి సజెస్ట్ చేశారనమాట. ఏంటి? గివ్ ద బాబా టు ద జూకి అప్పచెప్పేస్తాము ఈ బాబాని, అంటే బేర్ని అని చెప్పేసి అన్నారు. హీ వాస్ గెటింగ్ టూ బిగ్ టు కీప్ అట్ హోమ్, ఇంట్లో పెట్టుకోవాలంటే అది చాలా పెద్దగా అయిపోతూ ఉంది. ఆఫ్టర్ సమ్ వీక్స్ షీ యాక్సెప్టెడ్ అట్ లాస్ట్ హ్యాస్టిలీ అండ్ బిఫోర్ షీ కుడ్ చేంజ్ హర్ మైండ్ ఏ లెటర్ వాజ్ రిటర్న్ టు ద క్యూరేటర్ ఆఫ్ ద జూ. ఓకే, చాలా రోజుల తర్వాత బలవంతంగా ఆమె ఒప్పుకునిందనమాట ఓకే అనేసి. ఓకే, సో ఇంకా బిఫోర్ షీ కుడ్ చేంజ్ హర్ మైండ్, తన మైండ్ని మళ్ళీ మార్చుకోకముందే క్యూరేటర్ ఆఫ్ ద జూకి లెటర్ రాసేసారనమాట, వచ్చి తీసుకెళ్ళండి అని. ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జూ సెంట్ ఎ కేజ్ ఫ్రమ్ మైసూర్ ఇన్ ద లారీ అండ్ బాబా వాస్ ప్యాక్డ్ ఆఫ్. ఓకే, వాళ్ళు అక్కడి నుంచి ఒక కేజ్, పంజరం లాంటిది పెద్దది పంపించారు మైసూర్ నుంచి. సో బాబా వాస్ ప్యాక్డ్ ఆఫ్, బాబాని ఆ కేజ్లో పెట్టేసి లారీలో పంపించేశారు. We all missed him greatly, but in a sense we were relieved. My wife was inconsolable. We all missed, మేమందరం మిస్ అయ్యాం బాబాని, కానీ కొద్ది రోజులకి మేము సెట్ అయిపోయాము. బట్ మై వైఫ్ వాస్ ఇన్కన్సోలబుల్, మా భార్య మాత్రము కన్సోలబుల్ అంటే కంఫర్ట్, ఇన్కన్సోలబుల్ అంటే అస్సలు ఓర్చుకోలేనంతగా ఫీల్ అవుతూ ఉందన్నమాట. షీ వెప్ట్ అండ్ ఫ్రెటెడ్, ఎప్పుడు ఏడుస్తూ దాని గురించి బాధపడుతూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ షీ వుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. Then she wrote a number of letters to the curator. She could write letters to the curator of the Jew curatorకి లెటర్స్ రాస్తూ ఉండేదన్నమాట. How was Baba? Back came the replies. Well, but fretting. He refused food too. ఓకే, బాబా ఎలా ఉన్నాడని లెటర్ రాస్తే వాళ్ళు రిప్లై చేశారనమాట ఓపిక్గా. చూడండి, తను కూడా బాధపడతా ఉంది, తను కూడా ఏం తినడం లేదని లెటర్స్ వచ్చాయి. For 3 months I managed to stop my wife from visiting Mysore. Then she said one day, I must see Baba. ఫర్ 3 months 3 నెలలు బాబాని తీసుకెళ్ళిన తర్వాత మా వైఫ్ని నేను స్టాప్ చేయగలిగాను అనమాట మైసూర్కి వెళ్ళకుండా. కానీ 3 months తర్వాత అడిగేసింది, ఐ వాంట్ టు సీ బాబా, నేను బాబాని చూడాలి.
either you take me by car or I will go myself by bus or train. మీరు నన్ను మైసూర్కి తీసుకెళ్తారా లేదంటే నేనే బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళేదా అని వైఫ్ అడిగారు. సో ఐ టుక్ హర్ బై కార్. నేనే కార్లో మైసూర్కి తీసుకెళ్ళాను. ఫ్రెండ్స్ సెడ్ దట్ ద బేర్ వుడ్ నాట్ రికగ్నైజ్ హర్. ఫ్రెండ్స్ అన్నారనమాట, 3 months అయిపోయింది కదా తను గుర్తుపట్టదు అనేసి. థాట్ సో టు, నేను కూడా అలాగనే అనుకున్నాను గుర్తుపట్టదేమో అని. బట్ వైల్ షీ వాజ్ ఎట్ సమ్ యార్డ్స్ ఫ్రమ్ హిస్ కేజ్, బాబా సా హర్ అండ్ రికగ్నైజ్డ్ హర్. చూసింది మరి గుర్తుపట్టింది. షీ హోల్డ్ ఇట్ హ్యాపీనెస్, సంతోషంతో. హోల్డ్ అంటే గొంతు ఇలాగ పైకెత్తి హో అనేసి అరచడం అనమాట, హ్యాపీనెస్తో వచ్చింది. షీ ర్యాన్ అప్ టు హిమ్ అండ్ ప్యాటెడ్ హిమ్ త్రూ ద బార్స్. ఈమె కూడా ఆ బేర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తనని చాలా బాగా పెట్టాడంటే, మన పెంపుడు యానిమల్స్ని ఇలాగంటారు కదా, మన పెట్ యానిమల్స్ని ఇలాగ నెమురుతూ ఉంటారు కదా, అలాగనింది. ఫర్ ద నెక్స్ట్ 3 hours షీ డిడ్ నాట్ లీవ్ దట్ కేజ్. తర్వాత 3 hours వరకు ఆమె కేజ్ దగ్గర నుంచి కూడా పక్కకు రాలేదు. షీ గేవ్ హిమ్ టీ, లెమనేడ్, కేక్స్, ఐస్ క్రీమ్ అండ్ వాట్ నాట్. బియర్కి మొత్తము తీసుకొచ్చినటువంటి టీని, లెమనేడ్, నిమ్మరసము, కేక్స్, ఐస్ క్రీము తను తెచ్చినటువన్నీ ఇచ్చేసింది. దెన్ క్లోజింగ్ టైమ్ కేమ్ అండ్ వీ హ్యాడ్ టు లీవ్. సరే, జూకి కూడా విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టు ఈవినింగ్. సో క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. సో వీ హ్యాడ్ టు లీవ్, మేము వెళ్ళాలి. మై వైఫ్ క్రైడ్ బిట్టర్లీ, బాబా క్రైడ్ బిట్టర్లీ. మా భార్య అంటే నేరేటర్స్ వైఫ్ ఏడ్చింది, బాబా బియర్ కూడా ఏడ్చింది. ఈవెన్ ద హార్డెండ్ క్యూరేటర్ అండ్ ద కీపర్స్ ఫెల్ట్ డిప్రెస్డ్. ఈ సీనరీ చూసి ఆ క్యూరేటరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిప్రెస్డ్, వాళ్ళు కూడా బాధపడ్డారనమాట. ఓ ప్లీజ్ సార్, షీ ఆస్క్డ్ క్యూరేటర్, మే ఐ హ్యావ్ ద బాబా బ్యాక్? He answered, Madam, he belongs to the Jew and it's government property now. Back, నేను బాబాని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొచ్చా అనేసి అంటే క్యూరేటర్ అన్నాడు, ఒకసారి మీరు జూకి అప్పచెప్పేశాక ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అండి, ఐ కెనాట్ గివ్ అవే గవర్నమెంట్ ప్రాపర్టీ, బట్ ఇఫ్ ద సూపరింటెండెంట్ అట్ బెంగళూరు అగ్రీస్ సటన్లీ యూ మే హ్యావ్ హిమ్ బ్యాక్. మీ బెంగళూరులోని సూపరింటెండెంట్ కనుక ఒప్పుకుంటే మీరు వెనక్కి తీసుకెళ్ళచ్చు అనేసి క్యూరేటర్ చెప్పాడు. ఓకే, we went to the superintendent in Bangalore. My wife pleaded, Baba and I are missing each other. Will you please give him back to me? బాబా నేను ఇద్దరము మిస్ అయ్యామండి, సో మాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారా అనేసి సూపరింటెండెంట్ని అడిగారు. He was a kind-hearted person. He wrote to the curator telling him to lend us a cage for transporting the bear to Bangalore. అతను చాలా కైండ్ హార్టెడ్, చాలా మంచివాడు అనమాట. సో మళ్ళీ అతన్ని బియర్ని కేజ్లో పెట్టి వాళ్ళ ఏరియాకి పంపించు అని చెప్పేసి క్యూరేటర్కి లెటర్ రాసిచ్చారు. We went to Mysore again with the superintendent's letter. Baba was driven into a small cage and hoisted on the top of the car. That the cage was tied securely and carried to Bangalore. ఓకే, ఆ లెటర్ని మళ్ళీ మేము మైసూర్కి వచ్చి అక్కడ క్యూరేటర్కి ఇచ్చాము. హీ సెట్ ఏ కేజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ కార్. వీళ్ళు ఇచ్చినప్పుడు లారీలో తీసుకొచ్చారు, ఇప్పుడు వీళ్ళ కార్కే టాప్ ఆఫ్ ద కార్ పైన ఒక కేజ్ని పెట్టి దాంట్లో బేర్ని పెట్టారు. ఓకే, ఇట్ వాజ్ సెక్యూర్లీ టైడ్, చాలా జాగ్రత్తగా కట్టారు. అట్లే బెంగళూరుకి తీసుకొచ్చారు. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ అన్ ఐలాండ్ ఫర్ బాబా. ఒకేనే తయారు చేశారు బాబాకి. ఇట్ వాజ్ సరౌండెడ్ బై డ్రై పిట్. దాని చుట్టూ గుంతగలాగా కూడా తీసి ఆ గుంత డ్రై పిట్ అనమాట, వాటర్ లేకుండా పిట్ కూడా ఏర్పాటు చేశారు. ఏ వుడెన్ బాక్స్ వాజ్ బ్రాట్ అండ్ పుట్ ఆన్ ద ఐలాండ్ ఫర్ బాబా టు స్లీప్ అట్ నైట్. ఒక వుడెన్ బాక్స్ని కూడా అక్కడ పెట్టారనమాట బాబా నిద్రపోవడానికి, చెక్కతో చేసింది. స్ట్రా వాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ టు కీప్ హిమ్ వార్మ్ అండ్ హిస్ బేబీ అండ్ గన్ అండ్ వాస్ పుట్ బ్యాక్ ఫర్ హిమ్ టు ప్లే వే. తన బేబీ అంటే చిన్న బిడ్డనది ఉయ్యల్లో వేసి ఆడిస్తుంది కదా, ఆ బేబీని తన గన్ని అక్కడ వుడెన్ బాక్స్లోని పెట్టి ఆ ప్లే ఆడుకోవడానికి పెట్టేశాము. ఇన్ ఎ ఫ్యూ డేస్ ద కూలీస్ హాయిస్టెడ్ ద కేజ్ ఆన్ టు ద ఐలాండ్ అండ్ ద బాబా వాస్ రిలీజ్డ్. సరే, ఐలాండ్ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఈ కేజ్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ చేశారు. సో రిలీజ్ చేసేసారనమాట బాబాని ఐలాండ్లో. హీ వాజ్ డిలైటెడ్ స్టాండింగ్ ఆన్ హిస్ హైండ్ లెగ్స్. హీ పాయింటెడ్ హిస్ గన్ అండ్ క్రాడెడ్ హిస్ బేబీ. ఓకే, చాలా డిలైట్గా ఫీల్ అయిపోయింది అనమాట ఆ బియర్. తన బేబీతో ఆడుకుంటూ గన్నుని పైకెత్తుతుంటూ చాలా ప్లేఫుల్గా ఉంది. మై వైఫ్ స్పెంట్ అవర్స్ సిట్టింగ్ ఆన్ ద చైర్ దేర్ వైల్స్ హీ హ్యాస్ సాట్ ఆన్ హర్ ల్యాప్. చాలా గంటల సేపు కుర్చీలో కూర్చొని ఆ బేర్ని తన ల్యాప్ ఒళ్ళో పెట్టుకునేసి ఆడుకుంటుంది మా వైఫ్. హీ వాస్ 15 months ఓల్డ్ అండ్ ప్రెటీ హెవీ టూ. ఇప్పుడు చాలా హెవీగా తయారైపోయింది అనమాట బియర్. హూ కెన్ సా నౌ దట్ ఏ స్లాత్ బియర్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ అఫెక్షన్, నో మెమొరీ అండ్ నో ఎమోషన్స్. ఎవరైనా చెప్పారనుకోండి స్లాత్ బియర్ ఎలుగుబంటికి ఏంటండి ఎమోషన్స్ ఉండవు, మెమొరీ ఉండదు, అఫెక్షన్ ఉండదు అనేసి, ఇట్స్ టూ రాంగ్. మనం ఎంతగా పెట్ అనిమల్స్ని ఎట్లా ట్రీట్ చేస్తే అవి ఎంత అఫెక్షనేట్తో మనతో ఉంటాయి. ఓకే, సో కెనెత్ ఆండర్సన్, ఓకే, మనకు నేరేటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఓకే,
I will give you this vocabulary and grammar soon. త్వరలో మీకు ఆ వీడియోను పెడతానండి. If you like my video, subscribe my channel, like and share this video to your friends and family members. Thank you.